నేను కృష్ణలంకలో 55 సంవత్సరాలు, నాకు 53 సంవత్సరాలు పుట్టి పెరిగాను నేను. కానీ ఆయన వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక గంజాయి బ్యాచ్ని ఏర్పాడేశారు, ఒక సెటిల్మెంట్ బ్యాచ్ని, ఒక రవిడీ షీటర్ని ఏర్పాడేశారు. ఇవాళ కృష్ణలంక ప్రశాంతంగా ఉంది నాగరాజు గారు రావటం వల్లనే. ఇలా సిన్సియర్ ఆఫీసర్ని ప్రతి ఒక్క చోట మీరు తీసుకెళ్ళి సస్పెండ్ చేసేసి ఇలా అరెస్టులు చేపిస్తే సామాన్య ప్రజలకు ఎవరండి హక్కు? ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి ఉంటారా, లేకపోతే ప్రధానమంత్రి వచ్చి ఉంటారా, లేకపోతే ఎవరు వచ్చి ఉంటారో మాకు చెప్పండి ఒకసారి. మాకు దగ్గరలో ఏదన్నా ఆపద వస్తే వచ్చేది సీఏ గారు. అలాంటి మంచి సిన్సియర్ సీఏ గారు మీరు అరెస్ట్ చేస్తే ఇవాళ మాకు వ్యవస్థ ఏమైపోద్ది? నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు అసలు డిపార్ట్మెంట్ మొత్తం, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థను ఎత్తేసి మీ కార్యకర్తల్లో లేకపోతే పార్టీ పొలిటికల్ లీడర్లు పెట్టుకొని మీరు ఎవరు చెప్తే వాళ్ళకి ఇప్పుడు మీరు చంపొద్దంటే చంపకుండా ఆపుతారు, అది కొట్టొద్దంటే కొట్టకుండా ఆపుతారు, తిట్టొద్దంటే తిట్టకుండా ఆపుతారు, వ్యవస్థను మారుస్తారు. ఇవాళ వాళ్ళు ఎన్నో ఆశలతో వస్తారండి. ఇప్పుడు యూత్, ఇప్పుడు వాళ్ళ సీఏ గారు వచ్చారంటే ఎన్ని కష్టాలు పడితే ఈ సీఏ పోస్ట్కి వస్తారు వాళ్ళు, ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఎన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఉడుకు రక్తంతో అందరినీ చక్కగా ఇలాంటి వ్యవస్థను తీసేసి మంచి మార్గంలో మా చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు.